ఒకప్పుడు ఇంద్రుడు 15 సంవత్సరాల పాటు వర్షాలు ఆపేశాడు. దానితో ప్రజలు ఆకలితో చనిపోవడం మొదలైంది. ఆ పరిస్థితిలో ఏం చేయాలో తెలియక కొందరు పండితులు గౌతమ మహర్షి ఆశ్రమం చేరుకున్నారు. ఒకరోజు గౌతముడు వంట చేయలేక గాయత్రీదేవిని ప్రార్థించాడు. దానికి అమ్మ కరుణించి ఓ అక్షయ పాత్రను గౌతముడికి ఇచ్చింది. ఆ అక్షయ పాత్రతో ఆ పండితులకు షడ్రుచోభరితమైన భోజనమే కాక వస్త్రాలు, నగలు, గోవులు కూడా లభించాయి. గౌతముడి యొక్క భక్తికి గాయత్రీదేవి ఆయన ఆశ్రమంలో ప్రొద్దున బాలికగాను, మధ్యాహ్నం యువతిగాను మరియు సాయంత్రం వృద్ధురాలిగాను వచ్చేది. ఒకరోజు నారదుడు అక్కడికి వచ్చాడు. గౌతమ మహర్షితో, ఆహా, మీరు ఎంత గొప్పవారు! మీకు అమ్మ రోజు 3 రూపాలలో దర్శనమిస్తుంది. అంతేకాకుండా మీరు రోజు అనేక మందికి ఆహారం అందిస్తున్నారు. అందుకే మీ కీర్తి ప్రపంచమంతా వ్యాపించింది. ఇంద్రుడు సైతం మీ గొప్పతనాన్ని ప్రశంసించాడు అని చెప్పాడు. ఇదంతా విన్న ఆశ్రమంలో ఉన్న పండితులు ఒక చోట కలిసి, గౌతముడు మనల్ని పోషిస్తున్నాడా? అతని గొప్ప ఏంటి? ఈ నారదుడు, ఇంద్రుడు ఎందుకని అతన్ని అంతలా ప్రశంసిస్తున్నారు? అసలు మనం అతని తిండి తినకపోతే అతనికి ఈ కీర్తి ఎలా వస్తుంది అని అసూయతో రగిలిపోయారు.